ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రాష్ట్ర ప్రజల సేవ కంటే శ్రేయస్సు కంటే ఎక్కువగా కార్పొరేటర్ల సేవలోనే ఎక్కువగా తరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకవైపు ఎడాపెడ ప్రభుత్వ భూములను కారు చౌకగా పారిశ్రామికవేత్తలకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడమే కాకుండా కంపెనీలో ఎంత కోరితే అంత రాయితీలు ఇవ్వడానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. అది కూడా ఆయన తెచ్చేటువంటి విధానాన్నే ఆయనే తుంగలో దొక్కి మరీ మినహాయింపులు ఇస్తూ మరీ బడా కార్పొరేటర్లకు కొమ్ము కాస్తుంది ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది ఆఫీసర్లతో కూడా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి భారీ భారీ రాయితీలు చూస్తుంటే పేద కంపెనీ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ను ధనిక రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదుకున్నట్లు ఉంది అని చెప్పేసి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏమైనా సరే చిన్న కంపెనీయా? ఆ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-2025 కాలానికి ఏకంగా 81,309 కోట్ల రూపాయల నికర లాభం సాధించింది. 81,309 కోట్ల నికర లాభం సాధించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నెల గడవడానికి క్రమం తప్పకుండా అప్పులు చేస్తుంది. శాలరీలు ఇవ్వాలన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా అప్పు లేనిదే అక్కడ గడిచేటట్టు కనిపించట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ 81,309 కోట్ల నికర లాభం ఉన్నటువంటి కంపెనీకి రాయితీలు ఇస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందినటువంటి రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ కోసం సమగ్ర తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందంట. దీనికోసం ఆ కంపెనీ 1,622 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్. 1,622 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. ఈ పెట్టుబడి ద్వారా 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇందుకు గాను కంపెనీ తమకు 602 కోట్ల రూపాయల మేర టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరింది. వీళ్ళు పెట్టేది 1,622 కోట్ల పెట్టుబడి, ప్రభుత్వం నుంచి 602 కోట్ల రూపాయల మేర ఇన్సెంటివ్స్ కావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు అడగడం, చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘాల మీద ఓకే చెప్పేయడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అనుమతించకపోయినా కూడా రిలయన్స్ సంస్థకు ఆ కంపెనీ కోరినట్లు ఆ 600 కోట్లు ఏదైతే ఉందో రాయితీలు ఇవ్వడానికి ఓకే చేసింది. ఈ ప్రతిపాదనను ఎస్ఐపిబి ముందు పెట్టి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి నిర్ణయాన్ని జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేస్తే ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29 ప్రకారం కంపెనీ అభ్యర్థన మేరకు మొత్తం స్థిర మూలధన పెట్టుబడిలో 37.10% అయినటువంటి 601.87 కోట్ల వరకు టైలర్ మేడ్ ప్రోత్సాహాలను మంజూరు చేయడానికి ప్రభుత్వం ఆమోదించేసింది. ఈ ప్రోత్సాహకాలు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29లో ఉన్న అర్హత లేని నిబంధనలను కూడా ప్రత్యేకంగా సడలిస్తూ 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఇవి చెల్లించడానికి ఆమోదించేసింది కూటమి ప్రభుత్వం. ఇది కూడా కంపెనీ కోరిన మొత్తంలో ఎక్కడా ₹1 కూడా తేడా రాకుండా కంపెనీ ఎంతైతే కోరిందో, ఎంతైతే అడిగిందో అంతా ఇచ్చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది. ఏదైతే వాళ్ళు 602 కోట్ల ఇన్సెంటివ్స్ అడిగారో దానికి కూటమి ప్రభుత్వం కూడా ఓకే చెప్పేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు పేద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఎందుకు ఇంత పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు కూడా ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.